హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేదార్నాథ్ వీడియో సెకండ్ పార్ట్ అనేది తీయడం జరిగిందనమాట. కేదార్నాథ్ ఆలయానికి అయితే మేము రావడం జరిగింది. అంటే నిన్నటి వరకు ప్రయాణము మరియు ఆరతి మాత్రం చూశారు కదా. అయితే ఈరోజు ఉదయం మేము 3 గంటలకల్లా గుడిలో ఆలయంలో ఉన్నామన్నమాట. స్పర్శ దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వచ్చాము. ఆలయం తలుపులు మాత్రం 4:45కి తెరుస్తారు అని చెప్పారనమాట. అప్పటి వరకు మేము ఆ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తూ ఉన్నామన్నమాట. అయితే అసలు ఈ ఆలయం యొక్క చరిత్రను నేను వీడియోలో ఫస్ట్ పార్ట్లో చెప్పాను. అయితే ఒకసారి నేను ఇంకా కొన్ని విషయాలను తెలుసుకున్నాను అనమాట. అంటే కేదార్నాథ్ ఎలా వచ్చింది, దాదాపు 400 ఏళ్ల పాటు మంచు కింద ఉన్నటువంటి ఆలయం కట్టడం అనేది చెక్కు చెదరకుండా ఎలా ఉంది, దాని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది కొన్ని తెలుసుకున్నాను అనమాట. అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత బంధువులు చేసినటువంటి అంటే బంధువులను చంపారు కదా, అలాగే గురువులు అందరూ చనిపోయారనమాట. దానికి గోత్రహత్య పాపం ఇవన్నీ చేసిన పాపాలు, బ్రహ్మహత్య పాపం ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఈ పాండవులు శివుడి కోసం వెతుకుతారు. అంటే పాండవులు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే ఆయన చెప్తారనమాట, ఏమని, శివుడి దర్శనం చేసుకుంటే మీకు ఈ పాపాలన్నీ పోతాయి అని చెప్తాడనమాట. అందుకని వీళ్ళు కాశీకి వెళ్తారు శివుడిని దర్శించుకోవడానికి. అక్కడ శివుడు కనిపించరనమాట. అయితే కనిపించద్దు, ఇక మనసులో అనుకుంటాడు అనమాట శివుడు, వీళ్ళకి కనిపించద్దు నేను అని. అందుకని ఆయన అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి మళ్ళీ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన గుప్త కాశీలో ఉంటాడనమాట. అయితే గుప్త కాశీలో ఉన్నాడని తెలిసి వీళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ మళ్ళీ గుప్త కాశీకి వెళ్తారనమాట. అసలు శివుడిని వెతకడానికి వెళ్ళడానికి ముందు ఈ వ్యాస మహర్షి చెప్పగానే వెంటనే ఏం చేస్తారంటే ద్రౌపదీదేవిని అయితే అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పేసి ద్రౌపదీదేవిని తీసుకుని వీళ్ళు శివుడిని వెతకడానికి వెళ్తారనమాట. అలా వెళ్తూ గుప్త కాశీలో, అంటే కాశీకి వెళ్తే అక్కడ శివుడు లేడని చెప్పేసి మళ్ళీ అలా వెళ్తూ ఉంటాడనమాట. శివుడేమో వీళ్ళకి కనిపించకూడదని చెప్పేసి గుప్త కాశీలో ఉంటాడనమాట. గుప్త కాశీలో ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వచ్చేస్తున్నారు వీళ్ళని చూడడం ఇష్టం లేదు నాకు అని చెప్పేసి శివుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఒక నంది రూపంలో అంటే ఎద్దు రూపంలో మారి ఒక ఆవుల మందలోకి కలిసిపోతాడనమాట. అయితే వీళ్ళు అలా వెళ్తూ ఆవుల మంద మనకి కేదార్నాథ్ మైదానంలోనే ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు వెళ్తూ అలా ఆవుల మంద సడన్గా అంత పెద్ద మంద వచ్చేసరికి ఇందులోనే ఎద్దు రూపంలో శివుడు ఉన్నాడని చెప్పేసి భీముడికి అర్థమవుతుంది అనమాట. అందుకని వెంటనే భీముడు ఏం చేస్తాడంటే 2 పర్వతాల మీదకి 2 కాళ్ళంతా అలా ఒక కాలు పెట్టేసి నిల్చుంటాడనమాట. ఆ ఆవుల మందినంతటిని దాని కింద నుంచి పోనిస్తుంటే శివుడు ఇంకేం చేస్తాడు, అక్కడ ఆ రెండు కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళలేడు కదా. అందుకనేసి ఆయన భూలోకంలోకి వెళ్ళిపోతుంటే వెంటనే భీముడు ఏం చేస్తాడు, గట్టిగా పట్టుకోవాలని చూస్తాడనమాట. అయితే ఆ నంది మోపురం ఉంటుంది కదా, ఆ నంది మోపురం దగ్గర అలా పట్టుకుంటాడనమాట. పట్టుకోగానే అంతవరకు అక్కడ శిలగా మారిపోతాడనమాట. అందుకే నంది ఒక త్రిభుజాకారంలో, నంది అంటున్నా, శివుడు అక్కడ కేదార్నాథ్లో ఒక త్రిభుజాకారంలో నంది మోపురం రూపంలో అక్కడ ఉండిపోతాడనమాట. అయితే కొన్ని రోజులు వాళ్ళు అక్కడ శివుడి కోసం తపస్సు చేస్తారనమాట. అయితే వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని శివుడు అక్కడ వాళ్ళకి ప్రసన్నమవుతాడనమాట. అందుకని అక్కడ పాండవులు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందన్నమాట. అలా శివుడు ప్రసన్నమైనటువంటి ప్రదేశం కాబట్టి పాండవులకి అది చాలా ప్రసిద్ధి. అంటే అక్కడ మోపురం రూపంలో అక్కడ శివుడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అక్కడ కేదార్నాథ్గా అక్కడ ఉండిపోయాడనమాట.
అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ కేదార్నాథ్ ఆలయం అయితే నిజంగా నేను హిస్టరీ అంతా చదువుతానంటే వింటూ ఉంటే నాకు కూడా తెలిసింది ఏంటి అని అంటే ఈ కేదార్నాథ్ సిమెంట్తో కానీ మట్టితో కానీ సున్నంతో కానీ దేంతో నిర్మించబడింది కాదంట. ఒక రాయికి ఇంకొక రాయికి మధ్య ఇంటర్లాక్ చేస్తూ ఆలయాన్ని నిర్మించారంట. 2013లో ఫ్లడ్స్ వచ్చాయి కదా. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ నగరంలో ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద భవనాలు కానీ అన్నీ కూలిపోయాయి అన్నమాట. కానీ ఆలయం అందరూ చాలామంది అక్కడ ప్రజలు ఈ ఆలయంలోకి వచ్చి తలదాచుకున్నారనమాట. అలా ఇంకా కేదార్నాథ్ ఆలయాన్ని కూడా వరద ముంచేస్తుంటే అప్పుడే ఒక పెద్ద బండశిల దొర్లుకుంటూ వచ్చిందంట. దాన్ని చూడగానే వీళ్ళందరికీ భయం వేసిందంట, ఎక్కడ ఆలయం మీదకే వచ్చేస్తుందో ఏమోనని. కానీ దానికి 10 అడుగుల అంటే 20 అడుగుల దూరంలో ఆ బండశిల ఆగిపోయిందనమాట. ఆగిపోయేసరికి ఆ పైన వచ్చేటటువంటి కొండ చర్యలన్నీ దాన్ని కొట్టుకొని ఆ శిలకి కొట్టుకొని ముక్కలై పక్కకి వెళ్ళిపోయాయంట. కానీ ఆలయం మీదకి పడలేదంట. ఇంకా వరద కూడా ఆలయం మీదకి రాకుండా ఆ శిలని చీల్చుకొని అవతల నుంచి యువతల నుంచి 2 పాయలుగా వచ్చేసింది, వెళ్ళిపోయింది వరద. అలా పారిందనమాట వరద ప్రవాహం అనేది. అలా కేదార్నాథ్ని కేదార్నాథ్ ఆలయాన్ని రక్షించినటువంటి పరమేశ్వరుడే ఆ బండశిల ద్వారా ఈ కేదార్నాథ్ ఆలయానికి ఏమీ కాకుండా రక్షించాడు అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ నమ్ముతారనమాట. అంతేకాకుండా అది చూడ్డానికి భీముడిలాగా బాగా బలంగా ఉండేసరికి అది భీమశిల అని చెప్పేసి దాన్ని అక్కడ ఇదే కాపాడింది అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ పూజలు చేస్తూ ఉంటారంట ఆ భీమశిలకి. అక్కడ మేము కూడా వెళ్ళామన్నమాట భీమశిల దగ్గర కూడా. అంతేకాకుండా ఈ కేదార్నాథ్ ఆలయంలోనే పక్కకు చిన్న ఉపాలయాలు ఉంటాయన్నమాట. సేమ్ కేదార్నాథ్ ఆలయంలో ఎలా అయితే త్రిభుజాకారంలో శివుడు కొలువై ఉన్నాడో అలాగే పక్కన ఒక చిన్న ఉపాలయం ఉందన్నమాట. ఆలయంలో కూడా అలానే ఉందన్నమాట. మొట్టమొదటి మాకు దర్శనం కాలేదు, కాకపోతే అక్కడికే వెళ్ళి చేసుకున్నామన్నమాట. దానికి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటారనమాట. ఏదైనా మనం కోరిక పరమేశ్వరునికి విన్నవించుకోవాలంటే నందీశ్వరుని చెవుల్లోనే కదా చెప్పేది. ఎందుకంటే ఎప్పుడు నిరంతరము ఆయన నామస్మరణతోటి ఆయనని చూస్తూ అలాగే ఉండిపోతాడనమాట నంది. అయితే ఒకరోజు నంది యొక్క భక్తికి మెచ్చుకొని శివుడు నందికి వరం ఇస్తాడనమాట. ఏంటి అనంటే, ఎవరైనా కానీ నా దగ్గరకు వచ్చి నా దర్శనం చేసుకుని నన్ను ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు అది మొట్టమొదటిగా నీ చెవిలో నీకు ఆ సమాచారాన్ని అందించినట్లయితే, నీ ద్వారా నాకు ఆ సమాచారం అందినట్లయితే వాళ్ళ కోరిక నెరవేరుస్తాను, ఆ భక్తుల కోరిక నెరవేరుస్తాను అని శివుడు నందికి వరం ఇస్తాడనమాట. అందుకనే ఎల్లప్పుడూ శివుడిని చూసుకుంటూ అతని ధ్యానంలోనే ఉండిపోతుందన్నమాట నంది. అందుకే మొట్టమొదటిగా మనం పరమేశ్వరునికి విన్నవించుకోవాల్సినటువంటి విషయాన్ని నంది చెవిలో చెప్పినట్లయితే నందీశ్వరుడు పరమేశ్వరునికి ఆ విషయాన్ని చేరవేస్తారనమాట. ఇలా నందీశ్వరుని మొట్టమొదటిసారిగా నందీశ్వరుని దర్శనం చేసుకున్నాను. అక్కడ ఆయన చెవులో నా కోరికను విన్నవించుకున్నాను. తర్వాత కేదారేశ్వరుని దర్శనం అయింది. ఆ తర్వాత అక్కడ అంటే ఉపాలయంలో మళ్ళీ తర్వాత భీమశిల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈ ఆకారంలో ఉంటారనమాట శివుడు త్రిభుజాకారంలో. అయితే భీమశిల దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాను, అక్కడ పూజ చేశాను, దీపం పెట్టాను. దాని తర్వాత త్రిశూలం దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిగా అంటే తూర్పున తిరిగి సూర్య నమస్కారం అనేది చేసుకున్నాను. ఇంకా ఇది శంకరాచార్యుల మఠం అన్నమాట. ఆది శంకరాచార్య